హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు ఒక పెయింట్ వీడియో చూపించాలనుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారు కదా బార్డర్స్ ఎలా వేయాలని చెప్పేసి. సో అందుకని బార్డర్ వీడియో అయితే చూపించాలనుకుంటున్నాను. వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఇదిగోండి, నేను డిజైన్ అయితే ఈ విధంగా గీసానమాట. బార్డర్ అన్నారు కదా, ఇలాగ కొంచెం గ్రాస్ వచ్చినట్టుగా ఆకులు, చిన్న చిన్న ఫ్లవర్స్ ఆ గడ్డిలోంచి అలా మొలిచినట్టుగా అలా వేద్దాం అనుకుంటున్నాను. అయితే మీరు ఏ డిజైన్ అయినా గీసుకోవచ్చండి, మీ ఇష్టాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. మీకు అందరికీ అర్థం అవ్వడం కోసం ముద్ద పువ్వులే వేద్దామని ఏ షేడింగ్ లేకుండా చూపిద్దాం అనుకుంటున్నాను. దీనికోసమైతే నేను శాప్ గ్రీన్ తీసుకున్నానండి. నార్మల్ పెయింట్సే, షైనింగ్ పెయింట్స్ ఏమీ వాడట్లేదు. షైనింగ్ పెయింట్స్ వేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట. మీకు పెయింట్స్ అన్నీ కూడా షైనింగ్ పెయింట్స్ తోటే డిజైన్ వేసి చూపిస్తున్నాను కదండి. ఈరోజు అయితే ఇలా నార్మల్ పెయింట్స్తో బార్డర్ అయితే వేసి చూపిద్దాం అనుకుంటున్నాను. దీనికోసమైతే నేను ఇలా శాప్ గ్రీన్ అయితే వేస్తున్నానండి. ఈ శాప్ గ్రీన్లో ఏంటంటే మధ్య మధ్యలోని కాపర్ షేడు కలరు మధ్య మధ్యలో అటాచ్ చేస్తే కనుక మనకి కొన్ని లీవ్స్ అయితే గ్రీన్గా, కొన్ని లీవ్స్ అయితే మనకి ఎండిపోయిన ఆకుల్లో ఉంటాయి కదా, రెడ్డిష్ లాగా, ఆ విధంగా కాపర్ షేడ్ వేస్తే కనుక అలా కనిపిస్తుంది. ఇలా డబుల్ షేడ్ వేయడం వల్ల ఏంటంటే న్యాచురల్గా కనపడుద్ది అనమాట. సో దాని గురించి ఈ రెండు కలర్స్ యాడ్ చేశాను అనమాట. చాలామంది అయితే పెయింటింగ్ వేసుకోవడానికి ఎలాంటి ఫ్యాబ్రిక్ తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారనమాట. మీరు కాటన్ అయినా, జార్జెట్ అయినా, క్రేప్ అయినా ఏదైనా తీసుకోవచ్చండి. పట్టు మీద కూడా చాలా బాగుంటుంది. ప్లెయిన్ పట్టు సారీస్ మీద కూడా వేసుకోవచ్చు. మనకు ఎలాంటి క్లాత్ అయినా సరే మనం వేసుకునే విధానాన్ని బట్టి ఆ పెయింట్కి లుక్ వచ్చేస్తుంది అనమాట. ఏ క్లాత్ అయినా ఇది బాగుంటుందండి పెయింటింగ్కి అయితే. చూసారా, లీఫ్లో కాపర్ షేడు లైట్గా అలా టచ్ చేసి ఇస్తుంటే ఎంత బాగా వస్తున్నాయో. అలాగ ఒక లీఫ్, అలాగ ఒక లీఫ్, ఇలాగ గ్రాస్ అంతా అయితే ఇలా పూర్తి చేస్తాను అనమాట. ఇంకా దీనికి మధ్య మధ్యలో ఫ్లవర్స్ ఇవ్వడం కోసం 2 కలర్స్ అయితే వేయాలనుకుంటున్నాను. ఇంకా అవి అయితే వేద్దాము. వీటి కోసం అయితే నేను రెడ్, బ్లూ వేయాలనుకుంటున్నాను. మీ అందరికీ కొంచెం అర్థం అవడం కోసం నేను ప్లెయిన్గానే వేసేస్తున్నానండి. ఈ లీఫ్లో కూడా, ఈ ఫ్లవర్స్లో కూడా మనం షేడ్ అయితే ఇచ్చుకోవచ్చు. నేను ఇంక షేడ్ అయితే ఏమి ఇవ్వట్లేదు, ముద్ద పువ్వులాగే వేసేస్తున్నాను. ఒక సిస్టర్ అడిగారనమాట, లెహంగా మీద బార్డర్స్ ఏం బాగుంటాయి, ఏ డిజైన్ బాగుంటుంది అని చెప్పేసి. బార్డర్స్ కన్నానమ్మా అది ఆల్ ఓవర్ డిజైన్ అయితే బాగుంటుంది. ఆల్ ఓవర్ డిజైన్ అయితే మనకు మోకాల వరకు కూడా డిజైన్ హెవీగా వస్తుంది కాబట్టి లెహంగాకి మంచి లుక్ వస్తుంది అనమాట. బార్డర్ కన్నా అదే బెస్ట్. నేను వీడియోస్ పెట్టినప్పుడు చాలామంది అయితే బార్డర్స్ అడిగారు అనమాట. అప్పటి నుంచి వేద్దాం అనుకుంటేనే నాకు పెయింటింగ్స్ ఎక్కువ అవడం వల్ల ఇంకా ఆ వర్క్లో ఉండి నేను బార్డర్స్ అయితే మీకు చూపించలేకపోయానండి. ఇంక ఈరోజైతే ఎలా అయినా చూపించాలన్నట్టుగా బార్డర్ వేస్తున్నాను. నాకు పండగలో సారీస్ ఎక్కువ వచ్చినాయి అని చెప్పాను కదా, అప్పుడైతే నేను సీనరీస్ అవి వేసానండి. బార్డర్ లాగే సీనరీస్ అవి వేసాను సారీస్ మీద. అవి పిక్స్ ఉన్నాయి, పెడతాను మీకు. అలాగే మనల్ని ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారండి, మీరు స్టాండ్ మీద వేస్తున్నారా, ఫ్రేమ్ పెట్టుకుని వేస్తున్నారా, ఎలా వేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నారనమాట. నాకు అప్పుడు ఎలా వీలుంటే అలా వేసేస్తానండి. టేబుల్ మీద పెట్టి వేసేస్తాను, లేదంటే స్టాండ్ బిగించేస్తాను, లేదంటే ఫ్రేమ్ మీద వేసేస్తాను. అలాగనమాట. నా వీలుని బట్టి పెయింట్ వేసేసుకుంటూ వెళ్ళిపోతాను. మీకు ఎలా వీలైతే అలా వేసుకోవచ్చండి. ఫ్రేమ్ పెట్టుకునే వేసుకోవాలి, లేదంటే స్టాండ్ బిగించుకోవాలా, ఇలా ఏమీ లేదండి. మీ వీలుని బట్టి చక్కగా. కొత్త వాళ్ళు అయితే ఫ్రేమ్సే బెటర్ అని నేనైతే చెప్తాను. కాకపోతే ఏంటంటే ఫ్రేమ్ పెట్టుకున్నప్పుడు మనకి కింద అంటుకోకుండా, మన క్లాత్కి అంటుకోకుండా చూసుకుంటే బెస్ట్ అనమాట. మనం ఎలా అయినా వేసుకోవచ్చు, టేబుల్ మీద అయినా సరే. ఇప్పుడు సీనరీస్ ఉన్నాయనుకోండి, చక్కగా టేబుల్ మీద పేపర్ పరిచేసుకుని
సీనరీస్ వేసేస్తూ ఉంటాను ఫ్రీ హ్యాండే కాబట్టి, ఇంక దానికి ఫ్రేమ్ అవసరం లేదు. అలా మనం ఎంచుకుని డిజైన్ని బట్టి మనం వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి మధ్యలో అయితే ఫస్ట్ ఎల్లోతో డాట్స్ పెట్టేసి తర్వాత ఇలా బ్లాక్తో డాట్స్ పెడుతున్నాను అనమాట. ఇదిగోండి బార్డర్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇలా చిన్న బార్డర్ వేసుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం పెద్ద బార్డర్ అయినా వేసుకోవచ్చు అనమాట. అలా మన క్రియేటివ్ని బట్టి ఎలా అయినా మలిచేసుకోవచ్చు. ఇలా గ్రాస్లా వేసుకుంటే బార్డర్కి బాగుంటుందండి. లేదు నేను ఒక తీగలాగా నేను గీసుకొని వేసుకోగలనంటే అలా కూడా వేసుకోవచ్చు. ఈసారి నుంచి మీ డౌట్స్ ఏమైనా సరే నాకు చెప్పండి. ఎలాంటి మీకు పెయింటింగ్ కావాలో అడిగితే కనుక తప్పనిసరిగా నేను మీకు చూపించడానికే ప్రయత్నం చేస్తాను. ఇదిగో సీనరీ అన్నాను కదండి, ఇది పండగలో వేసిన సారీ అనమాట. ఈ విధంగా వేసాను. చూసారా ఎంత బాగుందో. మనకి పెంకుటిల్లు, అలాగే బండి చక్రాలు, గ్రాసు, కొండలు, పక్షులు, చెట్లు, ఇలా అన్నీ మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటే కనుక మనకి పెయింటింగ్ ఆటోమేటిక్గా వేసేయచ్చండి. పెయింటింగ్ వేయడం అనేది చాలా ఈజీ అనమాట. మన క్రియేటివ్ని బట్టి అది ఉంటుంది. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుద్దంటే కనుక తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.